అలుగునూరులో కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకటస్వామి మెమోరియల్ టీ20 లీగ్ మ్యాచ్లు జరిగాయి. ముగింపు మ్యాచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా జట్లకు టాస్ వేసిన మంత్రులు మ్యాచ్ ను ప్రారంభించారు. హైదరాబాద్ క్రికెట్ స్టేడియం మాదిరిగానే కరీంనగర్ లో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగంరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్, ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. పెద్దలు కాకా వెంకటస్వామి గారి జ్ఞాపకార్థం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్లో ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను వెనక్కి తీయడంతో పాటుగా క్రికెట్ కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడాలంటే ఒక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అన్ని జిల్లాలకు జరగాలని ఆనాడు ఉప్పల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అంకురార్పణ చేసినటువంటి వెంకటస్వామి గారి తనయుడు వివేక్ వెంకటస్వామి గారు తమ సంస్థను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు స్పాన్సర్షిప్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. 3 రోజుల కింద మహబూబ్నగర్ లో లాంఛనంగా ప్రారంభించే నాడు కూడా గౌరవ మంత్రులు వాకిరి శ్రీహార్ గారు, అజరుద్దీన్ గారు, వివేక్ గారు, నేను మహబూబ్నగర్కి వెళ్లి ఆ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన అనేక మంది నాయకులు, అక్కడ స్థానిక నాయకులు, శాసనసభ్యులు, క్రీడాకారుల నేతృత్వంలో మహబూబ్నగర్ లో లాంఛనంగా ప్రారంభించినాం. నిన్న వరంగల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఈ క్రీడా మ్యాచ్లను నిర్వహిస్తూ ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను వెలికి తీసి రేపు తెలంగాణ నుంచి భారతదేశంలో ఆడేటువంటి విధంగా వాళ్ళను ప్రోత్సహించేటువంటి ఆలోచనతోటి ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అది వెంకటస్వామి గారి స్మారకంగా ఈ యొక్క మంచి కార్యాచరణ తీసుకుపోతామని వారికి సందర్భంగా ధన్యవాదాలు. వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఆయన